ఆంథ్రోపిక్ జనాలందరినీ ఒక్కసారిగా గడగడలాడించింది. 2 రోజుల క్రితం అమెరికన్ సాఫ్ట్వేర్ మార్కెట్ $285 బిలియన్ల నష్టాన్ని ఒక్క రోజులో చవిచేసింది. భారతీయ కంపెనీలైనా, భారతీయ ఎంఎన్సీలైనా, ఇన్ఫోసిస్, అలాగే టీసీఎస్, విప్రో కూడా 6% వరకు వాటి షేర్స్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి. ఇంతేకాదు, ఇక మీదట కూడా ఉండబోతోంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. సరే, అది ఆర్థిక పరంగా నష్టాలు. ఇక ఉపాధి పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్టెన్షన్ గనక మరింత ఉధృతంగా చొచ్చుకొస్తే ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో సన్నగిలుతాయనే ఒక భయాందోళనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. 90s నాటి పరిస్థితి పునరావృతం అవుతుందేమోనని. ఇందులో నిజాలెంత, అబద్ధాలెన్ని, అర్ధసత్యాలెన్ని, అలాగే జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతాయి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు టీసీఎస్ ఫార్మర్ గ్లోబల్ హెడ్, అలాగే ఏపీ అండ్ తెలంగాణ ఈ గవర్నెన్స్ ఫార్మర్ హెడ్ డాక్టర్ భాస్కర్ యనమల గారు. నమస్తే డాక్టర్ భాస్కర్. నమస్కారం అండి. ఒక అనివార్యత ఈరోజు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద సందేహాలు ఉన్న వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇవ్వటం కోసం మిమ్మల్ని ఇక్కడ దాకా పిలిపించింది. సిన్స్ మీరు టీసీఎస్ ఫార్మర్ హెడ్గా ఉన్నారు, అలాగే 2 తెలుగు రాష్ట్రాల ఈ గవర్నెన్స్ హెడ్గా కూడా ఉన్నారు. ఐటీ నుంచి ఏఐ దాకా వస్తున్న ట్రాన్స్ఫర్మేషను, ఏఐ 20 రోజుల్లో ఎలా ఉండబోతోంది అనే దానికి ఒక చిన్న లిట్మస్ టెస్ట్ లాగా ఈ ఆంథ్రోపిక్ టూల్ దెబ్బ కనిపించింది 2 రోజుల క్రితం. ఏంటి సార్, ఎలా ఉండబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే డే బై డే మనం అప్గ్రేడ్ అవుతున్నాం. ఎప్పుడే స్కిల్స్ ఎట్లయితే మనం పెంచుకుంటూ వెళ్ళాలో, అలాగే మనకు ఉన్నటువంటి టూల్స్ మనకు తెలుసు. చాట్ జీపీటీ ఇలాంటి కొన్ని, జెమినీ అని కొన్ని టూల్స్ వచ్చాయి. దానికి భిన్నంగా అడ్వాన్స్డ్గా మనకు ఆంథ్రోపిక్ ఇనిషియేట్ చేశారు. అది కూడా ఏంటంటే ఐటీ వింగ్కి సంబంధించినటువంటి ఒక కమిటీ ఉంటుంది. దాని ద్వారా వీళ్ళు సర్టిఫై చేసుకుని వచ్చారు. దీనివల్ల మనం రీసెంట్గా నిన్నాం, ఒక రోజులోనే $285 బిలియన్ లాస్ అయ్యాయి. ఆ లాస్ అయిన వాటిల్లో మేజర్గా ఇంపాక్ట్ అయినట్టు ఇండియన్ కంపెనీస్లో మనం విప్రో, ఇన్ఫోసిస్ ఇవి చూసాం. అలాగే అసెంచర్ నుంచి కూడా బాగానే లాస్ వచ్చింది. లాస్ కూడా ఎంతవరకు వచ్చిందంటే డబుల్ డిజిట్ ఉంది. ఇక్కడ మనం ఓవరాల్గా చూస్తే $285 బిలియన్ ఒకటే రోజు ఇదైతే, ఈ కంపెనీస్ నుంచి డబుల్ డిజిట్ లాస్ చూసాం మనం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటి, ఎందుకు లే ఆఫ్స్ అవుతున్నాయి, దీని మీద ఎంతవరకు డిపెండ్ అవుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అనేది పాయింట్. స్మాల్ స్కేల్, బిగ్ స్కేల్ అని ఉంటుంది. స్మాల్ స్కేల్స్లో మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా మన యొక్క, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇన్ని లక్షలు నేను ఇస్తే ₹2 వడ్డీ వేస్తే ఎంత అవుతుంది అనడానికి ఒక క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ అవసరం. ఇప్పుడు ఏఐని యూజ్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ వస్తుంది. అంటే దాన్ని సింప్లిఫై చేస్తున్నాం మనం, ఈజీ వేకి అలవాటు. ఇంతకుముందు మనం హోటల్కి వెళ్ళి తినాలి, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటివి వచ్చాయి. అంటే అక్కడ ఏమవుతుంది, వర్క్ని తగ్గించుకుంటున్నాం మనం బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఆ వర్క్ని తగ్గించుకొని వెళ్తున్నాం. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది ఎక్కడంటే, డేటా అనాలిసిస్ ఫిల్టర్ చేసుకొని హైరార్కీ వేలో పెద్ద హిస్టారికల్ డేటా నుంచి సమరైజ్ చేసి మనకు కావాల్సినటువంటి రిపోర్ట్ని జనరేట్ చేసుకోవాలి అంటే చాలా టైం పట్టేది. అన్ని రికార్డ్స్ని మనం చూసి దాన్ని సమరైజ్ చేసుకొని కన్సాలిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు అలా అవసరం లేదు. ఈ టూల్స్ని బేస్ చేసుకొని మనం ఇమ్మీడియట్గా అవుట్పుట్ వస్తుంది. కానీ ఎలా వస్తుంది ఏంటి అంటే, అవైలబుల్ డేటా నుంచి వస్తుంది. మన డేటా ఉంటేనే నువ్వు ఇచ్చినటువంటి ప్రాంప్టింగ్కి ఈ రిజల్ట్ ఇస్తుంది అంతే. అలాగే ఇప్పుడు పర్సనల్ లైఫ్, బ్యాంకింగ్ లైఫ్ డిజిటలైజేషన్స్లోకి వెళ్ళినప్పుడు దీనివల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక ప్రోడక్ట్ ముందుకు తీసుకొస్తున్నప్పుడు పైలట్ ప్రాజెక్ట్ లాగా దాని మీద యాంటీగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, దాన్ని మనం ఎంతవరకు ఖండించగలం అనేది చూడాలి. ఇప్పుడు లాస్ అనేది ఒక 10 మంది చేసేది 100 మంది చేసేది ఒకరే చేస్తున్నారంటే కంపెనీ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తుంది. కానీ ఏ ఏరియాలో ప్రిఫర్ చేస్తుంది అనేది చూడాలి. ఇన్ని కంపెనీస్ అడాప్ట్ చేసుకుంటుందా లేదా, ఇన్ని కంపెనీస్కి ఇలాంటి టూల్స్ యూజ్ అవుతాయా లేదా అనేది చూడాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఇంపాక్ట్ చాలా గొప్పగా ఉంటుంది. టోటల్గా 11 ప్లగిన్స్ ఇచ్చింది ఆంథ్రోపిక్. అందులో లా చాలా పవర్ఫుల్గా ఉంది, లా రిలేటెడ్గా. ఎందుకంటే 5-6 నెలలు టీమ్ ఆఫ్ లాయర్స్ వాళ్ళందరూ కలిసి కూర్చొని చేసేదాన్ని ఇది ఒక రోజులో ఇస్తుందిట. అవును. సో న్యాచురల్గా ఇప్పుడు లా ఫర్మ్స్ మేజర్గా ఎఫెక్ట్ కాబోతున్నాయి. బట్ చిన్న కండిషన్
కూడా ఇచ్చింది. యూ నీడ్ టు క్రాస్ చెక్ విత్ ద ఎక్స్పర్ట్స్ అని మళ్ళీ కింద ఉంది, డిస్క్లైమర్ లాగా ఉంది. అవి ఎక్కడైనా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్లో పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వకుండా ఒక క్లాస్ అనేది పెడతారు, టెక్నికల్ టర్మ్స్లో పెడతారు. సో మీరు ఏదైనా షేర్స్ కొనేటప్పుడు ఇంకోటి కొనేటప్పుడు బాగా ఆలోచించుకోనండి అనేది ఇలాంటి జరుగుతుండే. దీంట్లో కూడా అంతే. ఇప్పుడు డేటా అనేది 100% ఉండదండి, ఏదో 99.9% ఉంటుందేమో కానీ 100% అయితే ఉండదు. బేస్డ్ ఆన్ ద డేటానే కదా ఏఐ అనేది. మానవ మేధకి ఎంత మేరకు ఈ కృత్రిమ మీద యాడ్ అవుతుంది అంటే మ్యాచ్ అవుతుంది అనేది ఇప్పుడు 100%. మనిషి మేధస్సు 100-500% దాకా వెళ్తుంది, బట్ మిషన్ మేధస్సు వెళ్ళదుగా. ఇప్పుడు మనం ఉంటుంది ఎక్కడ ఉంటున్నాం అనేది చూడాలి. ఇప్పుడు జనరల్ ఏఐలో ఉన్నాం, వీఆర్ నాట్ ఇన్ ద సూపర్ ఏఐ. జనరల్ ఏఐ అంటే కంపల్సరీగా హ్యూమనే ఆపరేట్ చేయాలి. అది రోబోటిక్గా మనం చేసేసి దాని పని తనే చేయమని చెప్పి దానికి పూర్తిగా రైట్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం రోబో సినిమా చూసినట్లు తనని తనే డెవలప్ చేసుకుంటూ ఒక సృష్టిని క్రియేట్ చేసి తన సృష్టిని హ్యూమన్స్ పైన అటాక్ చేసినట్టు చూసాం. ఇక్కడేంటి మనం ఉంటుంది, వీఆర్ నాట్ ఇన్ ద సూపర్ ఏఐ, వీఆర్ ఇన్ టు ద జనరల్ ఏఐ. మనం చెప్పింది అది చేస్తుంది, కంట్రోల్ బై హ్యూమన్ కదా. అలాంటప్పుడు స్మార్ట్ ఫోన్స్ని పాజిటివ్గా వాడుకుంటే చాలా నేర్చుకోవచ్చు, దాన్ని నెగిటివ్గా చేసుకుంటే వీడియో కాల్స్ అని ఇంకొకటి అని దాన్ని నెగిటివ్గా కూడా చేస్తారు. సో మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ ఎలా చూడాలి ఫ్యూచర్లో అనేది నేను ప్రిడిక్ట్ చేయగలిగితే ఒకటే చేయగలను, డిజిటలైజ్డ్ అవుతుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు బిట్ కాయిన్ రిలేటెడ్ తీసుకోండి, ఒకప్పుడు రాజులు పరిపాలించే వాళ్ళు, తర్వాత బ్యాంక్స్ వచ్చాయి, సోషల్ యాక్టివిటీస్ వచ్చాయి, తర్వాత ఇప్పుడు మన ఫండ్స్ని బ్యాంకులో పెట్టేసి వాళ్ళు ఎవరో దివాలా తీస్తే ఆ ఫండ్స్ని పబ్లిక్ నుంచి తీసుకుంటున్నారు కదా. ఇలాంటి సిచ్యువేషన్ పబ్లిక్ రాకూడదని చెప్పి బిట్ కాయిన్ ఎంకరేజ్ చేశారు. యుఎస్ మార్కెట్లో చేసినందుకు దాని వాల్యూ 2010లో ₹1 ఉండేది, ఇది ఆల్మోస్ట్ 1 crore రీచ్ అయ్యి ఇప్పుడు డౌన్ అయింది. కెన్ యూ ఇమాజిన్ దట్? సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఏదైనా ఇలాంటి యాప్స్ ద్వారానో, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ద్వారానో మీ డేటా ఇన్సర్ట్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం, ఒక మెయిల్ డ్రాప్ చేయాలనుకుంటే దాని మీద డిపెండ్ అవుతున్నాం, మీ డేటా మొత్తం ఇస్తున్నప్పుడు మీకు లింకప్ అయినటువంటి మెయిల్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, వాట్ ఎవర్ సోషల్ ఏరియాస్లో ఎక్కడైతే లింక్ అయి ఉంటుందో దాని నుంచి రిట్రీవ్ చేస్తుంది. సో ఎంతవరకు అడ్వాన్స్డ్ కాంటెంపరీ టూల్స్ని ఇలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు అనే దాంట్లో చూస్తే మీరు చెప్తున్నటువంటి టూల్ ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఉంది. ఇప్పుడు వచ్చిన ఆంథ్రోపిక్ జనరల్ ఏఐ అడ్వాన్స్డ్ ఇంకా సూపర్ ఏఐ వరకు వెళ్ళలేదు మనం. సో సూపర్ కి జనరల్ కి మధ్య ఉందా ఇది? yes, that is కంట్రోల్ బై హ్యూమన్. సో కంట్రోల్ బై హ్యూమన్ కంట్రోల్ లోనే ఇంటర్వెన్షన్ ఉంది. సూపర్ ఏఐ వరకు వెళ్ళాము అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అంటే అసలు మనకు సంబంధించిన గోప్యతకు సంబంధించింది ఏది ఉండదు, ఇంకా ఏముండదు, అన్ని పబ్లిక్. ఇప్పుడు మొబైల్ ఆన్ లో ఉంది, వైఫై ఉంది, మనం ఏం మాట్లాడుకుంటుంది కూడా మొబైల్ వింటుంది అంటే కెన్ యూ బిలీవ్ దట్? సో భాస్కర్ అంటే ఏంటి, వాసుదేవ్ గారు అంటే ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అంటే మీరు కొట్టినా కూడా వస్తుంది బేస్డ్ ఆన్ అవైలబుల్ డేటా. కానీ మనం డైలీ మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా వైఫై ఆన్లో ఉన్నప్పుడు, కొన్ని యాప్స్ యాక్టివేట్లో ఉన్నప్పుడు అది క్యాప్చర్ చేస్తుంది. సో నౌ వీఆర్ ఇన్ టు ద జనరల్ ఏఐ, నాట్ ఇన్ టు సూపర్ ఏఐ. సూపర్ ఏఐ వెళ్ళే ముందు ఆ పైలట్ ప్రాజెక్ట్స్లో చాలా ప్లస్ ఆర్ మైనసెస్ ఉంటాయి. ఇవన్నీ మనం చాలా ఇన్ డీటెయిల్గా ఎక్స్పర్ట్స్తో మనం వెళ్ళాలి తప్ప అంత ఈజీగా మనం దానికి యాక్సెస్ ఇచ్చి బ్యాంక్కి కానీ లింకప్ అయితే రేపు ఉదయాన్నే మన డబ్బులు కుప్పగొలిపోతాయి. దాంట్లో డౌట్. ఒక్క రోజులోనే లాస్ట్ మంత్ ఇంట్రడ్యూస్ చేశారే ఆంథ్రోపిక్, మొన్న ఒక్క రోజే $285 బిలియన్ నష్టం అమెరికన్ సాఫ్ట్వేర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ అయిందంటే దాని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయని ఆందోళన. రెండోది, ఇప్పుడు ఐటీ గ్రాడ్యుయేట్స్ చాలా మంది భయపడుతున్నారండి, ఐటీ అండ్ సిఎస్ గ్రాడ్యుయేట్స్. రేపొద్దున మా భవిష్యత్తు, ఎందుకంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్కి వచ్చేప్పటికి ఒక విపత్కర పరిస్థితి రావచ్చునని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సిన్స్ యూ హ్యావ్ క్లోజ్లీ మానిటర్డ్ ది ఇండస్ట్రీ యాజ్ ఎ గ్లోబల్ హెడ్గా టీసీఎస్, మీరు ఇలాంటి పరిణామాలు ఆ రోజున ఊహించారా? డే బై డే మనం ఊహించినట్టువండి, ఇవన్నీ కొత్తగా ఏం కాదు. ఎప్పుడైతే మనం ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్నాను, ఇంకొక కంట్రీలో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్న రోజు ఊహించాం. ఎలా సాధ్యమవుతుంది? కెన్ యూ ఇమాజిన్ నౌ? ఇప్పటికైనా మీరు ఎలా అనేది ఒకసారి రియల్గా ఆలోచించారా? మనం ఎక్కడ ఈ ఒక్క సెకండ్లో యూఎస్కి ఫోన్ చేసి మాట్లాడగలుగుతున్నాం, మన వాయిస్ని, ఆ ఫ్రీక్వెన్సీని, దాన్ని ఎంత క్లారిటీగా ఇస్తుంది, ఎలా ఇస్తుందని మీరు ఇమాజిన్ చేశారా? అంత ఆ రోజే మనకు తెలుసు ఐటీ
పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, కాకపోతే ఇది ఎంత ప్రమాదం, దాన్ని ఎంతవరకు మనం రిస్ట్రిక్ట్ చేయగలం అనేది చూడాలి. ఒకప్పుడు రైతులు ఏముందండి, పొలాల్లో వెళ్ళి ఆ పని చేయడానికి 100 మంది కావాలి. ఇప్పుడు ఒక మెషిన్ ఉంటే చాలు, ఒక ఆపరేటర్ ఉంటే చాలు. సేమ్ లైక్ దట్. అలాగే ఉంది ఐటీలో కూడా. సో ఇంతకుముందు 100 మంది రాసే కోడింగ్ని ఒక పర్సన్ కరెక్ట్గా ప్రాంప్టింగ్ ఇస్తే, రిక్వైర్మెంట్ ప్రాపర్గా ఇస్తే, అవైలబిలిటీ డేటా నుంచి రిపోర్ట్ జనరేట్ చేసి ఇస్తుంది. వాడికి ఏం కావాలి, ఆ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి ప్రమోటర్కి, ఎంప్లాయర్కి ఏం కావాలి, మనీ సేవ్ చేయాలి, తక్కువ మెంబర్స్తోనే నాకు వర్క్ అవ్వాలని కోరుకుంటాడు. అప్పుడు లే ఆఫ్స్ అలాగే ఆటోమేటిక్గా జరుగుతాయి. మనం అప్స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంతవరకు డైలీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నాం, ఈ కాంపిటేటివ్లో మనం ఎంతవరకు ముందుకు వెళ్ళగలం అనేది ఇంపార్టెంట్. ఒక పక్క అమెజాన్ అలాగే టీసీఎస్ ఇవన్నీ లేఆఫ్స్ చెప్తుంటే, కాగ్నిజెంట్ వచ్చేప్పటికి అవకాశాలు సృష్టిస్తాం త్రూ ఏఐ అంటుంది. సాధ్యమేనా? అవకాశాలు సృష్టించడం అంటే ఏఐ ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళని వాళ్ళు లే ఆఫ్స్ ద్వారా ఒక 200 మెంబర్స్ని తీసేశారు అనుకోండి. దాంట్లో వాళ్ళు రీప్లేస్ ఎలా చేస్తారు, మళ్ళీ ఏ రిలేటెడ్లో మీరు అప్స్కిల్లింగ్ అంటే మీ స్కిల్స్ తెచ్చుకొని రమ్మంటారు. ఎగ్జిస్టింగ్ స్కిల్స్తో మీరు ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తారు, ఆ నీడ్ లేనప్పుడు. సో కాకపోతే వీళ్ళు ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటారు ఈ ఏఐ టూల్స్ని, ఈ కంపెనీస్ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ చేయలేదు, కాగ్నిజెంట్ మీరు అన్నట్లు వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉందేమో, ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారేమో, దీనికంటే అడ్వాన్స్డ్ చాలా వస్తాయి. మీరు ఈరోజు ఆంథ్రోపిక్ చూస్తున్నారు, రేపటి రోజు ఇంకొక టూల్ వస్తుంది, దీనికి అడ్వాన్స్డ్గా వస్తుంది, రిప్లికా అంటారు దాన్ని. దాని నుంచే బేస్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు 11 ప్లగిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. నా డౌట్ ఏంటంటే, దానికోసం వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అలాగే వాళ్ళకి ఒక టార్గెటెడ్ సెక్షన్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళ నుంచి ఏముంది, ఇప్పుడు $100 పెట్టి వాడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాడు. సరే, దాంట్లో ఫీచర్స్ని బట్టి అడిషనల్గా ఇంకో $100, $500, $1000 పెడతాడు. వాడు ఎంతకాలం వాడు పెట్టింది కోట్లలో ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో చూస్తే కోట్లలో ఉంటుంది, లేకపోతే వాళ్ళ కరెన్సీలో $1,00,000 ఉంటుంది. అది ఎప్పటికీ రికవర్ చేసుకోవాలి, వెనక్కి తెచ్చుకోగలడు. పెట్టుబడి ఎప్పటికి వస్తుంది. అండ్ ఇది ఒక్కడే కాదు, రేపు కాంపిటీటర్ వస్తాడు మార్కెట్లో, XYZ వీళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు ఆ కాంపిటీషన్లో వాళ్ళ ప్రైస్ని అనివార్యంగా 10 పైసలు తగ్గించుకోవాల్సిన దుస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఇలాంటి సంస్థలు మనగలుగుతాయా ఫైనాన్షియల్గా? ఇప్పుడు